चाहे जान मेरी अरे इश्क वह फीका न पड़े कभी रंग तेरा जिस मुंह से निकल के खून का तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतने सी जान में जहाँ झूम की भंगड़ा पा न सका जान सका वक्त में तेरा मेरा प्यार मेरा लाता दीवाना हुआ तेरे समत पे कितना नसीब वाला था तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतने सी है दिल की कभी उसका उजाला करना है అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా తోటి ఉపాధ్యాయులకు ముఖ్యంగా చిన్నారులకు హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఈరోజు ఎవరు బర్త్డే జరుపుకుంటామో పిల్లలు మన బర్త్డే ఈరోజు ముందుగా శాస్త్ర నైపుణ్యుని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. శాస్త్ర నైపుణ్యం వేషధారణలో మన చిన్నారి గొప్ప లక్ష్యాలు సాధించగలరు. లక్ష్యాన్ని సాధించలేని జ్ఞానం నిరుపయోగ్యమైనది. థ్యాంక్ యూ సార్. అవసరాలను తీర్చగలదు కానీ మనిషి తన కోరికలను తీర్చలేదు. ఈ మంచి పుస్తకం వెంట ఉంటే మంచి మిత్రుడు లేని లోటు కనిపించదు. థ్యాంక్ యూ. కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు నా నోట సత్యమా పలుకునే తల్లి. అమ్మ పలుకు తీరు రామ పలుకు కొన్ని కొన్ని వేల పలుకు కొన్ని నల్లని పలుకు కుర్రో కురు అయ్యా నా తనువు పంచభూతముల నుండి 12 రాశులతోని అల్లుకొండిని కదా. ఏ రాశి వారికి ఎట్లుంటుందో నేను చెప్తా కదా, చెప్పమంటావా కదా. కుర్రో కురు. నా పేరు శకుంతల. నాకు ప్రకృతిలో పువ్వులంటే చాలా ఇష్టం. ఆ పువ్వులతో అలంకరించుకోవడం అంటే ఎంతో ఇష్టం. థ్యాంక్ యూ సార్. రక్తపు చుక్క నా చేతిలో ఖడ్గం ఉన్నంత వరకు ఏ విదేశుడు నా భారతదేశాన్ని ఆక్రమించుకోలేడు. జై భారత్. మా నీరు మా అడవి మా భూములు మాకు ఇవ్వనిరా. జగన్ అండ్ గోపికలు రాధా అందరు కూడా మన ముందుకు రాబోతున్నారు. చేయకూడదు 3 విషయాలు తెలుసుకోండి. 1 ఆనందంలో ఉన్నప్పుడు ఎవరికి మాట ఇవ్వకూడదు. కోపంలో ఉన్నప్పుడు సమాధానం ఇవ్వకూడదు. దుఃఖంలో ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకోకూడదు. థ్యాంక్ యూ సార్. నమ్మే వ్యక్తిని నేను. ఓకే, థ్యాంక్ యూ. 10 లక్షల ఎకరాల భూమిని దానం చేసిన ఘనత నాదేరా. థ్యాంక్ యూ. మాతాకి జయ అను
పంతులు వేషధారణలో జి రోహిత్. నెక్స్ట్ తేజస్. భారత్ ముఖ్య ఉద్దేశం భారతదేశాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడం. ఈ మిషన్ వల్ల సమాజంలో అందరి ఆరోగ్యం బాగుపడుతుంది, రోగాలు తగ్గుతాయి. అందరూ కుండీలో వేయాలి. మనం శుభ్రంగా ఉందాం, మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం. చూడు యాపిల్ సామనే కెమెరా देखो డాన్స్ చేస్తాం మాని ఫౌండర్ ప్రెసిడెంట్, అదేవిధంగా స్నేహ సొసైటీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న డాక్టర్ రవితేజ గారు సైకాట్రిస్ట్, డాక్టర్ మానస్ గారు పినాకిల్ నిజామాబాద్ ఫ్రాంచైజ్ ఆర్గనైజర్, జ్యోతి గారు ప్రిన్సిపల్ స్నేహ మానసిక వికలాంగుల పాఠశాల, గంగాధర్ గారు భారత కాదుబంద, మరి రాజేశ్వరి గారు వైస్ ప్రిన్సిపల్, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులు మరి సిబ్బంది అందరూ కూడా మరొకసారి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. మరి స్నేహ సొసైటీ 1995 సంవత్సరంలో మానసిక వికలాంగుల పాఠశాలను ఏర్పాటు చేసి మరి 95 నుంచి నేటి వరకు మరి కంటిన్యూస్గా చిల్డ్రన్స్ డే కార్యక్రమాలని నిర్వహిస్తూ వస్తుంది. మా దగ్గర మరి నార్మల్ స్కూల్స్లో మరి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ది, అదేవిధంగా ఒక దివ్యాంగుల పాఠశాలలో కాంపిటీషన్ ప్రోగ్రామ్స్కి కొంత వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ శ్రమ చాలా అవసరం, కంటిన్యూస్ మానిటరింగ్, తర్వాత ఎప్పుడు ఇద్దరు కలిసి చేస్తారు, ఇంక్లూజివ్ నేచర్ ఉంటుంది కాబట్టి లర్నింగ్ బాగుంటుంది, తర్వాత పెర్ఫార్మెన్స్ కూడా లెవెల్స్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆన్ పర్వగా నార్మల్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే మనకి చూసుకున్నట్లయితే మరి మెంటల్ హ్యాండిక్యాప్తో పనిచేయడానికి హ్యూమన్ రిసోర్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే అందరూ పని చేయలేరు మానసిక వికలాంగులతో. బ్లైండ్ తోటి ఎవరైనా పని చేయగలుగుతారు, ఎందుకంటే టీచింగ్ అనేది చాలా నార్మల్గా ఉంటుంది, ఒక రైటింగ్ మాత్రం బ్రెయిన్లో ఉంటుంది కాబట్టి. సో బ్లైండ్ తోటి ఎవరైనా పని చేయగలుగుతారు, కానీ మానసిక వికలాంగులతో పని చేయాలంటే ట్రైన్డ్ కమిటెడ్ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్ అవసరం ఉంటుంది కాబట్టి సో వీళ్ళతో పనిచేయడం కూడా ఛాలెంజ్గా తీసుకొని పనిచేస్తున్నారు. సో మేము కూడా చూస్తూ ఉంటాము, మరి చాలాసార్లు మా పిల్లలు నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేశారు, స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కొన్నిసార్లు మరి అది అప్రిషియేషన్సా మరి డిమోటివేషన్ అర్థం కాదు, కానీ వీళ్ళు తీసుకున్న మంచి శిక్షణ, వాళ్ళు ఇచ్చిన శిక్షణ మూలంగానే జరిగింది. రెండవది ఏంటంటే ఇంక్లూజివ్నెస్, ఏదైతే బ్లైండ్ పిల్లలతో కలిసి వీళ్ళు నేర్చుకుంటారు. ఎక్కడికైతే ఇప్పుడు నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు వీళ్ళు ఎక్కడ మిక్స్ కావాలి మనం. సో ఇంటలెక్చువల్ డిజేబుల్డ్ కూడా లాస్ట్ ఇయర్ మొన్న జూన్ 21 రోజు కూడా మరి ఇక్కడి నుంచి ఒక 20 మంది ఇంటలెక్చువల్ డిజేబుల్స్ ఉన్నారు. నేషనల్ లెవెల్లో మరి యోగాలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఇక్కడి నుంచి ఈ స్కూల్ నుంచి గోల్డ్ మెడలిస్టులు ఉన్నారు, స్టేట్ లెవెల్లో పొందిన వాళ్ళు ఉన్నారు, నేషనల్ లెవెల్లో పొందిన వాళ్ళు ఉన్నారు. సో దీని అందరూ కూడా ముఖ్యంగా ఏంటంటే మాకు
టీచర్లు కమిట్మెంట్ కానివ్వండి, ఇంక్లూజివ్లో వర్క్ చేయడం కావచ్చు అనుకుంటున్నాము. సో మరి దీనికి సహకరిస్తున్న దాతలందరికీ, మరి మా వెల్విషర్స్కి, తర్వాత జిల్లా యంత్రాంగానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. కపట మెరుగని కరుణామయే పిల్లలు దేవుడు చల్లని వారే కపట మెరుగని కరుణామయే తప్పులు మన్నించుటే దేవుడి సుగుణం ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం తప్పులు మన్నించుటే దేవుడి సుగుణం ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయే పుట్టినప్పుడు మనిషి మనసు తెరిచి ఉండును పుట్టినప్పుడు మనిషి మనసు తెరిచి ఉండును ఆ పురికి కందు మనసులో దైవం ఉండును ఆ పురికి కందు మనసులో దైవం ఉండును వయసు పెరిగి ఈసు కలిగి మదము వచ్చితే వయసు పెరిగి ఈసు కలిగి మదము వచ్చితే అంత మనిషిలో దేవుడే మాయమౌనులే అంత మనిషిలో దేవుడే మాయమౌనులే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయులే వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మోయును వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మోయును మనిషి తెలివి అని సూర్యుణ్ణి కోపం మోయును మనిషి తెలివి అని సూర్యుణ్ణి కోపం మోయును గాలి వీచే మబ్బు తెరలు కదిలిపోవులే గాలి వీచే మబ్బు తెరలు కదిలిపోవులే మాట కలుపుకున్న కోపమే చెలిమి అవునులే మాట కలుపుకున్న కోపమే చెలిమి అవునులే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయులే పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు ఆ పెద్దలేమో అలయిస్తే చిన్నబోదురు ఆ పెద్దలేమో అలయిస్తే చిన్నబోదురు మాయమర్మమేమి లేని బాలలందరూ మాయమర్మమేమి లేని బాలలందరూ ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయుడు పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయులే తప్పులు మన్నించుటే దేవుడి సుగుణం ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం తప్పులు మన్నించుటే దేవుడి సుగుణం ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయులే థ్యాంక్ యూ సార్ స్నేహ సొసైటీ సభ్యులు ప్రిన్సిపల్ మేడం వీరేశన్ గారు, గంగాధర్ గారు అండ్ ఇంపార్టెంట్లీ సెక్రటరీ సిద్ధయ్య గారు అండ్ అదర్ faculty members on the dais and my dear friends of the dais. Happy Children's Day! వినిపించట్లేదు. నా పేరు రవితేజ, నేను న్యూరో సైకియాట్రిస్ట్, మానసిక వ్యాధి నిపుణులు అంటారు. చాలామంది ముందర ఎప్పుడైనా చూసారా? వచ్చారు కదా ముందర, విశాల్ సార్ వచ్చి మాట్లాడుతుంటారు కదా, గుర్తుందా? ఓకే, సో నేను ఇక్కడ జిల్లా మానసిక ఆరోగ్య అధికారిగా కూడా పనిచేస్తున్నాను అనమాట. సో నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా చక్కటి ప్రోగ్రామ్ ఇస్తూ ఉన్నారు, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నట్టున్నాయి. అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని గుడ్ ఎనర్జీ. సో మామూలుగా ఒక సైకియాట్రిస్ట్గా మనం రెగ్యులర్గా చాలా మన బ్రెయిన్కి సంబంధించింది, నరాలకు సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా చూస్తూ ఉంటాం అనమాట. సో రెగ్యులర్గా ఓపీడీలకు వచ్చినప్పుడు కూడా కొంతమంది స్పెషల్ చిల్డ్రన్ని కూడా తీసుకొస్తూ ఉంటారు.
సో చాలాసార్లు కొన్నిసార్లు సైలెన్స్ ప్లీజ్, మనకి చాలామంది పేరెంట్స్ ఫస్ట్ టైం నాకు చాలా ఛాలెంజింగ్గా చాలా డిఫికల్ట్గా అనిపించేది అంటే వాళ్ళకి నేనే మొదటిసారి ఈ న్యూస్ చెప్పాల్సి వస్తుంది అనమాట. చెప్పంగానే ఎంతో కుమిలిపోతూ ఉంటారు, ఎంతోమంది ఏడుస్తూ ఉంటారనమాట. నేను అది వాళ్ళకి అర్థం చేసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు నెలలు పట్టొచ్చు, అది యాక్సెప్ట్ చేయడానికి ఎన్నో సంవత్సరాలు నెలలు పట్టొచ్చు. దీనికి ట్రీట్మెంట్ కోసం భూత వైద్యులు, దేవుళ్ళు, అన్ని రకాల డాక్టర్లని తిరిగి చాలా కష్టపడి ట్రీట్మెంట్స్ కోసం వెతుకుతూ ఉంటారు అనమాట. మళ్ళీ వచ్చి అడుగుతారు, సరే దీనికి ట్రీట్మెంట్ ఎక్కడుంది, అమెరికాలో ఉందా, లండన్లో ఉందా, ఎక్కడ ఉంది అని చాలాసార్లు వచ్చి అడుగుతూ ఉంటారు అనమాట. కానీ ఎక్కడికి వెళ్ళినా దీనికి ట్రీట్మెంట్ అంటూ ఉండదమ్మా, మనం యాక్సెప్ట్ చేయాలి, దానికి ట్రైనింగ్ చేయాలి అంటే చాలా ఇబ్బంది పడుతూ యాక్సెప్ట్ చేయలేకపోతూ ఉంటారు అనమాట. అది నేను ఎందుకు అంటే, లేదు మా అబ్బాయి ఒక డాక్టర్ని చేద్దాం అనుకున్నాను, మా ఇంట్లో ఎవరు ఇంజనీర్ లేదు, నేను పుట్టిన పిల్లాన్ని ఇంజనీర్ చేద్దాం అనుకున్నాను అని చాలామంది అంటూ ఉండేవారు. నాకు ఎప్పుడు కూడా స్కూల్లో ఒక కథ చెప్పాను అనమాట, మా టీచర్ అది గుర్తొచ్చేదన్నమాట. ఒకసారి నెపోలియన్ వినే ఉంటారు, నెపోలియన్ బోనాపార్టే, వన్ ఆఫ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ వారియర్స్. ఆయన మొత్తం ప్రపంచాన్ని మొత్తం ఏలేద్దాం అనుకొని, ఎంతో సాధిద్దాం అనుకొని, ఒక దేశం తర్వాత దేశం అట్లా ఓడిస్తూ వెళ్తూ ఉండగా భారతదేశానికి వస్తుంది అనమాట. హిమాలయాల దగ్గర ఒక సాధువు జస్ట్ చిన్న గోచి కట్టుకొని ఒంటికాలతో నించొని ఆయన ధ్యానం చేస్తూ ఉంటారనమాట. చూసి ఆయన మొత్తం పెద్ద సైన్యం వెనకాల వేసుకొని గట్టిగా నవ్వుతాడనమాట. గట్టిగా నవ్వడంలో ఆయన తపస్సు భంగమై ఆ సాధువు కూడా కళ్ళు తెరిచి చూస్తాడనమాట. చూస్తే ఒక ఆయన మొత్తం చాలా గ్రాండ్ ఆర్మర్, అన్ని వస్త్రాలు, వెపన్స్ వెనకాల కొన్న వేల మంది సైన్యం చూసి ఆయన కూడా చూసి గట్టిగా నవ్వుతూ ఉంటాడు అనమాట. స్వామీజీ కూడా నెపోలియన్ కోపడి అడుగుతాడు, నన్ను చూసి నవ్వుతావా, ఎందుకు నవ్వుతున్నావు అంటే, స్వామీజీ అంటారు, మీరు చెప్పండి ఫస్ట్, మీరే నవ్వారు కదా అంటే, ఆయన అంటాడు, ఉన్నది ఒకటే జీవితం, ఆ ఒక్క జీవితాన్ని నువ్వు ఇట్లా ఒంటికాళ్ళ పైన చేసి వేస్ట్ చేస్తున్నావు అని, అందుకే నవ్వాను. నువ్వెందుకు నవ్వావు అంటే, ఈ జీవితానికి సింపుల్ మ్యాథ్స్ చెప్తుంది అనమాట, 1 డివైడెడ్ బై 1 ఒకటే కదా. సో నెపోలియన్ చూసి అది వేస్ట్ అవుతుందని నవ్వుతాడు అనమాట. స్వామి అంటాడు, ఈ జీవితం ఒకటే కానీ దానికి అర్థం అంటూ లేదు అని అంటాడనమాట. అంటే ఆయన ఎన్నో జన్మలు ఉంటాయి అని ఆనందం కోసమే బతుకుతున్నాం, కానీ ఆ ఆనందం కోసం నేను బతుకుంటున్నాను అని చెప్పి, సో ఇన్ఫినిటీ 1/∞ 0 కదా. సో ఆయన ఈ ఆనందం కోసం నేను వెతుకుతున్నాను అని అంటాడు. కానీ వాస్తవానికి మనం ఆలోచించండి, స్వామీజీ చెప్పింది పక్కన పెట్టినా, మనం లైఫ్లో ఏం చేసినా దేనికోసం చేస్తాం? ఆనందంగా ఉండడానికే కదా. మీరు ఒక టొమాటో సూప్ తాగినా ఆనందంగా, ఒక ప్రోగ్రామ్ చేసినా ఆనందంగా ఉండడానికి, ఒక మంచి డ్రెస్ వేసుకొని ఫోటో దిగినా ఆనందంగా ఉండడానికే కదా. లైఫ్లో ఎంత పొందినా, సో ఎక్కువ మంది పేషెంట్స్ నాకు బాగా డబ్బున్న వాళ్ళు, అన్ని లైఫ్లో సాధించిన వాళ్ళు వస్తూ ఉంటారు. నాకు అనిపిస్తుంది, అదే అట్లా ఉండడానికే కదా చిన్నప్పటి నుంచి చెప్తున్నారు, వాళ్ళేంటి ఇప్పుడు డిప్రెషన్ అని చెప్పి ఈ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ అని వస్తుంటారు అని అంటే, సో లైఫ్లో ఆనందంగా ఉండడానికి కదా అన్నీ చేసేది. అంత పొందిన ఆనందం లేదంటారు ఏంటి చాలా మంది. కానీ పిల్లలు, స్పెషల్ చిల్డ్రన్ చూడండి, ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు చాలా వరకు. ఆనందంగా ఉండాలి అంటే ఏ గోల్డ్ మెడలో సిల్వర్ మెడలో ఇవ్వక్కర్లేదండి, దగ్గరగా తీసుకొని గట్టిగా కవులు గిలించుకొని ఒక చాక్లెట్ ఇచ్చినా చాలు, ఎంతో ఆనందంగా ఉంటారు. అవునా? అంటే మనం ఏ రామాయణం, మహాభారతం, బైబిల్లో, ఖురాన్ ఎన్ని స్టోరీలు విన్నా సరే ఆనందంగా ఉండడం ఎలాగా, ఆ వాల్యూస్ని ఎట్లా, కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే కదా మనం నేర్చుకునేది. కానీ అన్నిటికంటే బిగ్గెస్ట్ లెసన్ జీవితంలో ఎవరు నేర్పిస్తారు? ఈ పిల్లలే మనకి నేర్పిస్తారు. ఏ కష్టం వచ్చినా, కష్టం ఒక 3 రోజులు టైఫాయిడ్ జ్వరం కాదు కదా, లైఫ్ అంతా కూడా ఆ ఛాలెంజ్తో మనం ఉండాలి కదా. దాన్ని ఎదుర్కొంటూ ముఖం పైన చిరునవ్వుతో ఉండే ఆ దైవ సంభూతాలు, వాళ్ళు గాడ్లీ పీపులే ఈ స్పెషల్ చిల్డ్రన్. సో వాళ్ళందరికీ, వాళ్ళ పట్టుదలకి అండ్ వాళ్ళని చూసుకుంటున్న మీ పట్టుదలకు కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలని ఆశిస్తున్నాను. మరి పేరెంట్స్ ఏమనుకుంటారో నాకు తెలియదు, ఎందుకంటే నాకు గుర్తుంది చిన్నప్పుడు మా పెద్దమ్మకి ఒక బాబు, ఒక స్పెషల్ చైల్డ్ పుట్టాడు అనమాట. ఆ స్పెషల్ చైల్డ్ పుట్టడం కారణం ఏంటంటే అంబిలికల్ కార్డ్ మెడ చుట్టూ.
పేగు మెడ చుట్టూ ఉండడం వల్ల ఆక్సిజన్ అందకపోవడం వల్ల పుట్టని డాక్టర్ చెప్పారన్నమాట. కానీ ఇంట్లో వాళ్ళు అది ఎన్నో ఆల్మోస్ట్ 40 years బ్యాక్ స్టోరీ కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ నువ్వు పూర్వజన్మలో ఏదో పాపం చేశావు, అందుకే గర్భంలోనే బిడ్డ ఉరేసుకున్నాడమ్మా అని మా పెద్దమ్మకి చెప్పారనమాట. ఆవిడ జీవితం అంతా కుమిలిపోయేది. ఎప్పుడు అంటే ఎందుకమ్మా పెద్దమంటే, నా బిడ్డ నేను కోల్పోయానమ్మా, నేను ఏదో పాపం చేశానంటే అనేది. కానీ వాస్తవానికి నేను మోడర్న్ గురుకుల్లో అప్పుడు మాకు వేదాలు ఇవన్నీ కూడా నేర్పించేవాళ్ళు. ఒకసారి మా గురువుని అడిగితే ఆయన, నేను చూసి చెప్తాను బాబు అని అడిగితే ఆయన నాకు వివరంగా చూపించి కూడా చెప్పాడండి. వాళ్ళకి అక్కడ యాక్చువల్గా అక్కడ మీరు చాలా వరకు స్క్రిప్చర్స్లో కూడా మీరు చూస్తారు, ఇది ఒక జన్మలో అతి మేధావి అయ్యి సమాజానికి ఎంతో గొప్ప చేసిన వాళ్ళు ఇంకో జన్మలో ఒక పుణ్యాత్ములకి, ఒక పుణ్య దంపతులకి దేవుడు ఇస్తాడంట. నువ్వు ఈ జీవితంలో ఈ జన్మలో రెస్ట్ తీసుకోవాలి, ఆ పుణ్య దంపతులు నిన్ను చూసుకొని స్వర్గం పొందుతారు అని చెప్తారంట. చాలా మంది ఆ భాగ్యాన్ని తెలుసుకోకుండా ఏ తప్పు చేశామో, ఏ పాపం చేశామో అని లైఫ్ అంతా ఎవరో ఎదురు చూస్తూ బాధపడుతూ ఉంటారు. సో కానీ ఎప్పుడు మనం మర్చిపోయింది ఏంటంటే, పిల్లలు మీరు ఎప్పుడు మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటంటే, మీకు కూడా ఒక పర్పస్ ఉంది, ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యము ఈ భూమిపైన ఉన్నదానికంటే అన్నిటికంటే పెద్ద లక్ష్యం. ఏంటి ఆ లక్ష్యం? సంతోషంగా ఉండడం, ఆనందంగా ఉండడం, ముఖం పైన ఎప్పుడూ చిరునవ్వుతో ఉండడం. అది చేయగలుగుతారా మీరు? ఏదో ఒకసారి గట్టిగా నవ్వండి. ఓకే ఓకే, ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి, ఎప్పుడు క్లాప్స్ కొడుతూ ఉండాలి. ఇది క్లాప్స్ కొట్టండి ఒకసారి గట్టిగా. సో
ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన సిద్ధయ్య గారికి మరియు ఈ యొక్క స్కూల్ ప్రిన్సిపల్ జ్యోతి గారికి ప్రత్యేకంగా ఇచ్చేసినటువంటి మన తాటి వీరేశం గారికి మన ఇద్దరు డాక్టర్స్ యువకులు చాలా చక్కటి మెసేజ్ సందేశాన్ని ఇచ్చారు. రవితేజ గారికి, మానస్ గారికి, మరియు అలాగే గంగాధర్ షికారి గారికి, ఇక్కడ వైస్ ప్రిన్సిపల్ గారికి, రాజేశ్వరి గారికి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క టీచర్స్కి ఒక్కొక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు. పిల్లలందరికీ నా యొక్క బెస్ట్ విషెస్. ఇక్కడ విచ్చేసిన పిల్లలందరికీ ఇవాళ ఏంటి ప్రత్యేకం, నెహ్రూ గారి బర్త్డే. సో మీ అందరి బర్త్డే, అవునా? మీ అందరి బర్త్డేనా? ఒకసారి చప్పట్లు కొట్టుకుందామా? నవంబర్ 14 అనగానే చాచా నెహ్రూ బర్త్డే అంటారు. అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క రిలేషన్ కలిపిన నెహ్రూ గారికి మాత్రము చాచా అంటారు. చాచా అంటే చిన్నాయనతో మీకు అందరికీ చాలా చనువు ఉంటుంది, బాగా ఫ్రీగా మాట్లాడగలుగుతారు. మీరందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేది మీ చిన్నాన్నతోటి, అవునా? అలాగే అందుకని మనము చాచా నెహ్రూ అని చెప్పి మనము చాచా నెహ్రూ గారి బర్త్డే చేసుకుంటాం. ఎందుకంటే నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం. ఎవరంటే ఇష్టము? పిల్లలంటే, మీరందరంటే చాలా ఇష్టం. అయితే వారు ఏం చేసేవారు, ఎంత కష్టంలో ఉన్నా, ఎంత పని ఒత్తిడిలో ఉన్నా, పిల్లల మధ్యలోకి వెళ్ళేసరికి ఆయన పని ఒత్తిడి అంతా కూడా మర్చిపోయేవారు. పిల్లల్లో ఎంత ఎనర్జీ ఉంటుందన్నమాట. ఇందాక మనకి చెప్పారు, తన పాటలో శకుంతల పాడింది, దైవత్వం ఉంటుంది పిల్లల మధ్య, అవునా? పిల్లలు దేవుడు, ఇద్దరు చల్లని వాళ్ళు, దేవుళ్ళతో పోల్చింది, అవునా? సో మీరందరూ దేవుళ్ళే. మన డాక్టర్ గారు ఇందాక రవితేజ గారు చెప్పారు, మాలాంటి వాళ్ళు వచ్చి విచ్చేసి మిమ్మల్ని చూడడం వల్ల మాకు పుణ్యం కలుగుతుంది. అర్థమైందా? సో అంత విలువైన స్థానం మీకుంది, అవునా? ఎవరైతే ఇటువంటి పిల్లలకి, మనకి ముఖ్యంగా మానసిక వికలాంగులు కానీ, మరి శారీరక వికలాంగులు కానీ, ఎన్ని వికలత్వం ఉన్న పిల్లలకి మన సేవ చేయడం వల్ల మనము పుణ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. అందరూ సమాజంలో ఏం చేస్తున్నారు, ఇప్పుడు మనకి కరోనా రాకముందు ఒక విధంగా ఉండేవారు, కరోనా వచ్చిన తర్వాత అందరూ కూడా మనము ఉన్న జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, ఎంతో కొంత పుణ్యాన్ని, అవునా? వినిపిస్తుందా? ఎంతో కొంత పుణ్యాన్ని సాధించుకోవాలి. మన జీవితం చరమ దశలో వచ్చేటప్పటికి చక్కగా ఉండాలి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి. మీలాంటి వాళ్ళకి సేవలు చేయడం వల్ల మేము నేరుగా స్వర్గానికి చేరాలన్న ఆశలతోటి మీకు అందరికీ, అది కూడా మా యొక్క సెల్ఫిష్నెస్సే అయినా కానీ మీకు సేవ చేయడం వల్ల ఏమవుతుంది, మాకు మేము స్వర్గానికి వెళ్తాం, అవునా? మరియు ఇంకొకటి, ఇక్కడ మనం మార్నింగ్ నుంచి చూస్తున్న ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ధీటుగా తయారయ్యారు, డైలాగ్స్ చెప్పారు. సామాన్యమైన పిల్లలు చెప్పలేని డైలాగ్స్ కూడా కొన్ని పిల్లలు వీళ్ళు పాటల ద్వారా కానీ, యాక్టింగ్ ద్వారా కానీ, మాటల ద్వారా, డైలాగ్స్ ద్వారా చాలా వాళ్ళకి ధీటుగా మీరు పనిచేసినారు. సో మీరేం తక్కువ కాదు, అవునా? మేము ఎవరికి తక్కువ కాదు అని చెప్పి రుజువు చేసినారు, అవునా? మీరెవరు ఎవరికి ఏమీ తక్కువ కాదు. కాకపోతే మీ యొక్క వయసును బట్టి, మీ యొక్క స్థానం బట్టి, ఏ క్లాస్లో ఉంటే ఆ క్లాస్లో మీ టీచర్లు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చక్కగా వినుకొని మంచి స్థానంలోకి రావాలని నేను కోరుకుంటున్నాను, అవునా? మీలో కూడా ఎంతోమంది కలెక్టర్స్ కావచ్చు, ఇంకా మంచి డాక్టర్స్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, అవుతారా? అందరూ డాక్టర్స్ కావాలి. ముఖ్యంగా మీలో చాలామంది మీలాంటి వారికి ఇంకా సేవలు చేయాలంటే మీ నుంచి కూడా డాక్టర్లు వస్తే ఇంకా చక్కగా చేయగలరు. మన ఎన్నో విధాలుగా సైంటిస్టులు అయితే ఇంకా కొత్త రకాలైనటువంటి మీరు ప్రిన్సిపల్స్ తయారు చేసినారనుకోండి, ఆ ప్రిన్సిపల్స్ మీదే మన దేశం అంతా ఆధారపడింది, అవునా? చదువుకుంటారా బాగా చక్కగా? వేరే వాళ్ళతో సమానంగా మీరు వాళ్ళకంటే ధీటుగా మంచిగా చదువుకొని బాగా రాణించాలని ఆశిస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నిజంగా నిజామాబాద్కి వచ్చిన దగ్గర నుంచి నేను ఎక్కువగా మన సొసైటీ కార్యక్రమాల
కార్యక్రమాలకే ఎక్కువగా వచ్చాను, ఇక్కడ ఈ స్కూల్కే వచ్చాను. సో ఈ విధంగా నాకు పుణ్యం కలిగించినందుకు కూడా సిద్ధయ్య గారికి అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.